తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య బ్రాహ్మణులపై పెరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంగా బ్రాహ్మణులపై జరుగుతున్న భౌతిక, సామాజిక దాడులను ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా జీవించే బ్రాహ్మణులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం దురదృష్టకరమని అన్నారు. రాజకీయ వేదికలో, సోషల్ మీడియాలో బ్రాహ్మణులను కించపరిచే వ్యాఖ్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని విమర్శించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అయితే గత కొద్ది రోజులుగానే అతి తక్కువ కాలంలోనే వరుసగా ప్రతి అర్చకుడి దగ్గర నుంచి అందరి మీద దాడులు చేయడం, మానసికంగా ఒత్తిళ్లు తేవడం, ఇట్లా బ్రాహ్మణ కులాన్ని ఒక ఎజెండాగా చేసుకుని ఈ విధంగా ప్రతి ఒకరు పాటలతో అయితే ఒకరు మాటలతో ఇట్లా ప్రతి ఒక్కరూ దీన్ని ఈ వీళ్ళైతేనే మనము పేరు తెచ్చుకోవడానికి ఒక మార్గం అన్నట్టుగా ఎంచుకున్నారు ఈ బ్రాహ్మణ జాతిని. ఇది నిజంగా మేమందరం రాష్ట్ర సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా మందాకృష్ణ మాదిగ గారు గత కొద్ది రోజులుగా మనం చూసినట్టయితే ఆయన మాట్లాడిన తీరు రాష్ట్రంలో కుల వ్యవస్థను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా మనం అందరం గమనిస్తే రాష్ట్రంలో ఎక్కడా కానీ కుల మతాలు అనేది లేకుండా మనం వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళడం, వాళ్ళు మన ఫంక్షన్లకు రావడం, ఇట్లా తరచూ స్నేహపూర్వకంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో మందాకృష్ణ మాదిగ గారు ఒక కుల వ్యవస్థను రెచ్చగొట్టేదానికి ఎంచుకున్న ఎజెండా ఏందిరా అంటే బ్రాహ్మణ జాతి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈ క్రైస్తవులది వారి చట్టంలో వాళ్ళ ఎస్సీ కుల దీంట్లో రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మందాకృష్ణ మాదిగ గారు దీన్ని ఎజెండాగా తీసుకోవడానికి ఏదైతే మనం పేరు తెచ్చుకోవచ్చు అనేటువంటి ఎజెండా ఏది ఉంది అనేసి ఎంచుకున్నది ఏంటంటే బ్రాహ్మణ జాతి. మీరు గమనించినట్టయితే